తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుండి రాష్ట్ర రాజకీయాల్లో సమీకరణాలు వేగంగా మారుతూ వస్తున్నాయి. అయితే ప్రస్తుతం లోక్సభ ఎన్నికలు జరగగా ఎలాంటి ఫలితాలు రానున్నాయి, అవి రాష్ట్ర రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపనున్నాయన్నది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది. అయితే ఈ సమయంలోనే మరో కొత్త అంశం తెర మీదకొచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయనున్నారని, త్వరలోనే ఆయన స్థానంలో మరో లీడర్ పగ్గాలు చేపట్టనున్నారని వార్త చర్చనీయాంశంగా మారింది. అయితే రేవంత్ రెడ్డి రాజీనామా చేసేది సీఎం పదవికి కాదండోయ్, టీపీసీసీ పదవికి. ఈ వేసవి సెలవుల్లో మీ పిల్లలకు ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఇంగ్లీష్ నేర్పించాలి అనుకుంటున్నారా? ఈ నెల 25 నుండి మే 26 వరకు మన బాన్సువాడ పట్టణంలో ప్రోమైన్స్ వారి ఆధ్వర్యంలో 6 నుండి 14 వయసు పిల్లలకు కేంబ్రిడ్జ్ వారి యంగ్ లెర్నర్స్ ఇంగ్లీష్ తరగతులు నిర్వహిస్తున్నారు. మరిన్ని వివరాలకు 9100323912 నెంబర్ పై సంప్రదించండి. అయితే లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత తెలంగాణ కాంగ్రెస్ కమిటీ కొత్త అధ్యక్షుడి నియామకం జరగనుంది. ఈ విషయాన్ని ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. ఇక జూన్ నెలాఖరులో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఉండడంతో వాటికి ముందే కొత్త అధ్యక్షుడిని నియమించే ఛాన్స్ ఉంది. దీంతో త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయబోతున్నారు. దీంతో ఆశావహులు చాలా మంది దీనికోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే టీపీసీసీ పదవి రేసులో చాలా మంది ముఖ్య నేతలు ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన రేవంత్ ముఖ్యమంత్రిగా కొనసాగుతుంటే పీసీసీ పదవిని ఇతర సామాజిక వర్గాలకు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. దీన్ని బట్టి ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వారికి ఇవ్వాలని అధిష్టానం భావిస్తే బట్టి విక్రమార్కకు అవకాశం ఉండొచ్చన్న చర్చ జరుగుతోంది. సీఎం రేసులో పోటీ పడిన బట్టి విక్రమార్క ఆ పదవి దక్కకపోవడంతో ఇటు పీసీసీ బాధ్యతలైనా ఇవ్వాలని కోరుతున్నట్లు సమాచారం. మరోవైపు నాగర్ కర్నూల్ ఎంపీ సీటు ఆశించి భంగపడిన సంపత్ పేరు కూడా ఈ రేసులో వినిపిస్తోంది. వీళ్లే కాకుండా బీసీ సామాజిక వర్గం నుండి మధు యాష్కి గౌడ్, మహేష్ కుమార్ గౌడ్, అంజన్ కుమార్ యాదవ్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఇందులో మధు యాష్కి గౌడ్ రాహుల్ గాంధీకి సన్నిహితుడు కాబట్టి ఆయనకే ఈ పదవి వచ్చే అవకాశాలున్నాయని చర్చించుకుంటున్నారు. మహేష్ కుమార్ గౌడ్, అంజన్ కుమార్ యాదవ్లిద్దరికీ రేవంత్ రెడ్డి సపోర్ట్ ఉంటుందని, కాబట్టి అతను ఎవరి పేరు ప్రస్తావిస్తే వారికే పీసీసీ పట్టం దక్కే ఛాన్స్ ఉందని కనిపిస్తోంది. ఒకవేళ మైనార్టీల నుండి ఇవ్వాలనుకుంటే మాత్రం ప్రధానంగా వినిపించే పేరు షబ్బీర్ అలీ. ఇప్పటికే ఆయన చాలా త్యాగాలు చేయడంతో అధిష్టానం ఆయనకు పెద్ద హామీనే ఇచ్చిందన్న టాక్ కూడా వినిపిస్తోంది. పైగా పార్టీలో సీనియర్ కావడంతో ఆయనకు అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఇక ఎస్టీ సామాజిక వర్గానికి ఇవ్వాలనుకుంటే మాత్రం మంత్రి సీతక్క పేరు వినిపిస్తోంది. ఇదిలా ఉంటే పీసీసీ రేసులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ఉన్నారన్న టాక్ వినిపిస్తోంది. ముందు నుండి ఆయనకు మంత్రి పదవి కావాలని పట్టుబడుతుండగా ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఇప్పటికే మంత్రి పదవి ఇవ్వగా ఆయనకు ఇచ్చే అవకాశం కనిపించట్లేదు. దీంతో కనీసం టీపీసీసీ అయినా ఇవ్వాలని కోరుతున్నట్టు సమాచారం. అందరికీ నమస్కారం, నేను మీ రాశి సింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ SR న్యూస్.